శివన్నారాయణ కార్తిక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. దీపని చూసి మాట్లాడడానికని అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా అలా అమ్మ దీప ఎలా ఉన్నావమ్మా అని శివన్నారాయణ మాట్లాడుతూ ఉంటే బాగున్నానండి అని దీప చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీప, నీ కడుపులో పెరుగుతుంది ఎవరో తెలుసా, మా ఇంటి ప్రాణం అని శివనారాయణ అంటూ ఉంటే కార్తిక్ దీప ఇద్దరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ సుమిత్ర గారిని బ్రతికించాలంటే మీరు అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా శివనారాయణ ఏమో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీప అని జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఇంకా కార్తిక్కి బాధ అనిపించి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరికి కనిపించకుండా తుడుచుకుని అక్కడ నుంచి సడన్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాంతో శివనారాయణ ఏంట్రా అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటే నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి కార్తిక్ వెళ్ళిపోతాడు. దీప కళ్ళ నీళ్ళు తీసుకుంటూ ఉంటుంది. అలా కార్తిక్ చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా శివనారాయణ శ్రీధర్ వాళ్ళు కూడా ఏంటమ్మా దీప వాడు ఏదో చెప్పకుండా దాస్తున్నట్టున్నాడు, నీకు కూడా ఏదో తెలుసు, ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పు అని అంటూ ఉంటే అదేం లేదండి అని దీప చెప్తూ ఉంటుంది. సరే వాడికి ఏదో అలసటగా ఉందంట వెళ్ళి చూడమ్మా, కానీ మీరిద్దరు మాత్రం ఏదో దాస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అని శ్రీధర్ శివనారాయణ ఇద్దరు అంటూ ఉంటారు. ఇంకా దీప కూడా అలా వెళ్ళిపోయి బాగా ఏడుస్తూ ఉంటారు కార్తిక్ దీప.